వదినా, అరే ఏమైంది వదిన అన్నయ్యకి? ఇట్లా అన్నయ్య కూర్చో. ఏంటి వదిన ఆ కాలేంటి అంత వాపొచ్చింది? ఏమైంది వదిన అన్నయ్యకి? ఏం చెప్పాలి వదిన, ఆనలేని గోరుతోని పోయేదాన్ని గొడ్డలు దానికి తెచ్చుకున్నట్టు గింతంత ఉన్నప్పుడు హాస్పిటల్ కట్టా తక్కువ అయ్యేది కదా. నేను ఎంత చెప్పినా ఇంటలేడు, అందుకే నీ దగ్గరికి తీసుకొచ్చిన. ఏంటన్నయ్య నువ్వు? వదిన చెప్పింది నిజమేనా? అంత అవస్థ పడుకుంటా హాస్పిటల్కి ఎందుకు పోతలేవు? ఎందుకంటే పైసలు ఖర్చు అయితే. మీ అన్నయ్య గురించి నీకు తెలియందా వదిన? ఆ పిసినారితనంతో నాకు పిచ్చెక్కటట్టున్నది. ఏంటన్నయ్య నువ్వు? మనం సంపాదించుకున్న డబ్బులు మన కోసం ఖర్చు పెట్టుకోకపోతే ఆ సంపాదన ఎందుకన్నయ్య? అసలు సంపాదించడం ఎందుకు? ఇదంటే అర్థం చేసుకోదే, నువ్వనే నన్ను అర్థం చేసుకోవా? నేను ఏం చేసినా వీళ్ళ కోసమే కదానే. మా మీద గంత ప్రేమ ఉన్నదా అనుకోలేదు బావా. నువ్వు ఇంత అవస్థ పడుకుంటా జమ చేసే పైసలు మాకెందుకు బావా? నువ్వు ఆరోగ్యంగా ఉంటే మాకు అదే చాలు. వదిన హాస్పిటల్ తీసుకోవదాం. అన్నయ్య నువ్వు ఇంత అవస్థ పడుకుంటూ పైసలు జమ చేసేది వదిన వాళ్ళ కోసమే, కానీ ఆరోగ్యం విషయంలో తిండి విషయంలో పిసినార్తనం చేయొద్దన్నయ్య. పద హాస్పిటల్కి వెళ్దాం.